77 ఇయర్స్ ఓల్డ్ గాంధీజీ 17-18 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయిలతో చేసిన కొన్ని డిస్టర్బింగ్ థింగ్స్. వాళ్ళు అలా చేసేటప్పుడు ఆ అమ్మాయిలకి నో చెప్పే ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళతో అలా బిహేవ్ చేసేది ఇండియాలోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. గాంధీని అలా చేయొద్దని తన చుట్టుపక్కల వాళ్ళు చాలా సార్లు చెప్పి చూశారు అండ్ చాలా మంది బతిమాలు కూడా చూశారు. కానీ గాంధీ ఎవ్వరి మాట వినలేదు. గాంధీ ఇలా చేయడాన్ని సెలిబసీ ఎక్స్పెరిమెంట్ అనేవాడు. ఇండియాలో గాంధీజీ తెలియనోడు ఎవ్వడు ఉండడు. కానీ గాంధీ లైఫ్ లో జరిగిన ఈ డార్క్ సైడ్స్ గురించి ఎవ్వరు మాట్లాడరు. ఈ సెలిబసీ ఎక్స్పెరిమెంట్ గురించి మొత్తం తెలిసిన తర్వాత గాంధీ అనే వ్యక్తి మీద మీకు విరక్తి పట్టొచ్చు. అండ్ గాంధీజీ నిజంగా మహాత్ముడు అయితే మాత్రం కాదు. అసలు ఏం జరిగింది? గాంధీజీ సెలిబసీ ఎక్స్పెరిమెంట్స్ ఎప్పుడు స్టార్ట్ చేశాడంటే 1946-1947 మధ్యలో ఫస్ట్ టైం గాంధీజీ సెలిబసీ ఎక్స్పెరిమెంట్ విత్ యంగ్ ఉమెన్ అనేది స్టార్ట్ చేశాడు. ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే గాంధీజీ ఒక రూమ్లో నైట్ బట్టలు లేకుండా పడుకుని ఉంటాడు. అదే రూమ్లో ఒక 17-18 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి బట్టలు లేకుండా గాంధీజీ పక్కన పడుకోవాలి. విన్నది నిజమే. ఇది పుకారు కాదు, ఫేక్ స్టోరీ కాదు, ఇదంతా నిజం. ఇది గాంధీజీ పర్సనల్ సెక్రటరీ అయిన నిర్మల్ కుమార్ బోస్ తన డైరీలో రాసుకున్నాడు. ఇలా చేసింది ఇంకెవరో కాదు, గాంధీ. ఏ గాంధీ అయితే ఆడవాళ్ళు మగాళ్ళు సమానమని బ్రిటిష్ వాళ్ళతో పోరాడాడు, ఉమెన్ రైట్స్ కోసం తన జీవితంలో చాలా టైంని అంకితం చేశాడు, అదే గాంధీ. ఏ గాంధీ అయితే ఆడవాళ్ళు మగవాళ్ళ కన్నా మోరల్ పవర్ లో బలంగా ఉంటారని చెప్పాడు, అదే గాంధీ. గాంధీ ఇలా ఎవరితో చేశారో తెలిస్తే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. ఫస్ట్ మను గాంధీ. గాంధీజీ వాళ్ళ మేనల్లుడు వాళ్ళ కూతురు, అంటే మనవరాలు వరుస ఉంది గాంధీకి. ఆమె వయసు 18-20 సంవత్సరాలు. ఆమెతో ఇలా చేశాడు. నెక్స్ట్ వచ్చేసి అబా గాంధీ. ఈమె ఏజ్ 17-18 ఇయర్స్ ఓల్డ్ ఉంటుంది. ఈమె కూడా గాంధీజీ రిలేటివ్. ఈమెతో కూడా గాంధీజీ ఆ పనులు చేశాడు. నెక్స్ట్ గాంధీజీ పర్సనల్ డాక్టర్ సుశీల నాయర్. ఈమె ఏజ్ 30 ఇయర్స్ ఉంటుంది. ఈమెతో కూడా గాంధీజీ ఆ ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి ప్రభావతి నారాయణ్, వైఫ్ ఆఫ్ సోషలిస్ట్ లీడర్ జయప్రకాష్ నారాయణ్. ఈమె ఏజ్ 40 ఇయర్స్ ఓల్డ్. గాంధీజీ ఈమెతో కూడా ఆ ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. నెక్స్ట్ గాంధీజీ ఆశ్రమ్ మేనేజర్ వాళ్ళ వైఫ్ కంచన్ షా. ఈమె ఓన్లీ ఒక్కసారి మాత్రం ఒప్పుకుంది ఎక్స్పెరిమెంట్స్. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది ఆడవాళ్ళతో గాంధీజీ ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ట్రై చేశారు అండ్ చేశారు. అండ్ గాంధీజీ పర్సనల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ బోస్ అయితే తన డైరీలో ఇలా రాసుకున్నారు. గాంధీజీ ఈ విషయాన్ని ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనం చేసే ఎక్స్పెరిమెంట్స్ లో ఏ తప్పు లేదు, ఇది ప్యూరిఫికేషన్ కోసం అని చాలా సార్లు చెప్పేవాడని నిర్మల్ కుమార్ బోస్ తన డైరీలో అయితే రాసుకున్నారు. ఇలా అని ఇది ఒకసారి 2 సార్లు జరిగింది అనుకోకండి, ఇది చాలా సార్లు ప్రతిరోజు రాత్రి గాంధీజీ ఇదే ఎక్స్పెరిమెంట్ రిపీట్ చేసేవాడు. ఒక 18 ఏళ్ళు 17 ఏళ్ళు ఉండే ఆడపిల్లని తన పక్కన బట్టలు లేకుండా పడుకోబెట్టుకుంటాడు. దీన్ని అతను సెలిబసీ ఎక్స్పెరిమెంట్ అని పిలిచేవాడు. గాంధీజీ ఇవన్నీ తనే చేశానని ఒప్పుకున్నాడు. ఒక లెటర్లో గాంధీజీ ఇలా రాశాడు ఏంటంటే, అందులో ఉన్న చాలా వరకు ఆడపిల్లలు ఇలా చేయడానికి ఒప్పుకోలేదు, గాంధీజీ ప్రెజర్ చేయడం వల్లే వాళ్ళు చేశారని గాంధీజీ ఒక లెటర్లో అయితే రాశాడు. అండ్ ఆ లెటర్లో అబా గాంధీ నాతో 3 రోజులు మాత్రమే ఇలా ఎక్స్పెరిమెంట్లో పాల్గొంది అండ్ కంజన్స్ అయితే 1 రోజు మాత్రమే పాల్గొందని ఆ లెటర్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. అండ్ గాంధీజీ విషయాలన్నీ చేశాడని తన సొంత బుక్లో కూడా రాసుకున్నాడు. ఇక్కడ ఆడవాళ్ళు ఎవరు ఇష్టంతో అయితే చేయలేదు, ఎందుకంటే గాంధీజీ ప్రెజర్ చేయడం వల్లే చేశారు. ఎందుకంటే ఆ ఆడవాళ్ళకి వేరే ఛాన్స్ లేదు. ఎందుకంటే గాంధీజీ ఆ టైంలో వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఆఫ్ ఇండియా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఇతన్నే మనం మహాత్మా, ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని కూడా పిలుచుకుంటున్నాం. ఈయన చేసిన దారుణాలు మనకి ఇప్పటికి కూడా బయటకు రా. కానీ ఒక్కటైతే క్లారిటీగా చెప్పుకున్నాం, గాంధీజీ వాళ్ళతో సెక్స్ చేశాడని ఎటువంటి ప్రూఫ్ అయితే అండ్ ఎవిడెన్స్ అయితే లేదు. సెక్స్ జరిగిందా లేనది పాయింట్ కాదు ఇక్కడ. ఒక ఆడపిల్ల సొంత తండ్రి కూడా ఒక సెర్టైన్ ఏజ్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి పక్కన కూర్చున్నాడు కూడా ఆలోచిస్తాడు. అలాంటి మన దేశానికి తండ్రిలా ఫీల్ అయ్యే గాంధీజీ ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ మనిషిని మహాత్మా అనడం, పిలవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? 77 ఏళ్ల వయసు ఉన్న ఒక వ్యక్తి 17-18 ఏళ్ళు ఉన్న అమ్మాయిల్ని ప్రెజర్ చేసి తన పక్కన పడుకోబెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మళ్ళీ ఇక్కడ కొంతమంది ఆ అమ్మాయిని బ్లేమ్ చేయడానికి రెడీ అవుతారు. ఆ అమ్మాయిలకి వేరే చాయిస్ లేదు, ఎందుకంటే వాళ్ళందరూ గాంధీజీ ఆశ్రమంలో ఉండేవాళ్ళు. అక్కడ ఉండేవాళ్ళు ఎవరికి కూడా సొంత ఫ్యామిలీ, డబ్బు ఏం ఉండేవి కాదు. వీళ్ళందరూ డైరెక్ట్ గా గాంధీ మీద డిపెండ్ అయ్యి ఉండేవాళ్ళు. అండ్ గాంధీ దీన్ని ఆసరాగా తీసుకొని తన ఎక్స్పెరిమెంట్స్ కి వీళ్ళందరినీ యూజ్ చేసుకున్నారు. సో ఆ అమ్మాయిలకి ఎటువంటి చాయిస్ అయితే లేదు. అసలు గాంధీజీ ఇలా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? అసలు ఈ సెలిబసీ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి? అసలు ఈ సెలిబసీ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఏంటి? అసలు గాంధీజీ ఇండియాలోనే అంత వాల్యూ అండ్ రెస్పెక్ట్ ఉన్న పర్సన్ ఇలా చేయడానికి కారణం ఏంటి? అసలు గాంధీజీ బ్రెయిన్లో అసలు ఏం నడుస్తుంది? అండ్ ఇదంతా తెలియాలంటే ఒకసారి మనం బ్యాక్కి వెళ్ళాలి. 1906 గాంధీజీకి అప్పుడు 37 ఏళ్ళు. ఫస్ట్ టైం తన లైఫ్లో గాంధీజీ ఫస్ట్ టైం బ్రహ్మచర్యాన్ని తీసుకున్నారు. దాన్నే సెలిబసీ అంటారు. సో గాంధీజీ ఫస్ట్ టైం బ్రహ్మచర్యాన్ని తీసుకున్నారు. సెలిబసీ అంటే వాళ్ళు ఇంకెప్పుడు సెక్షువల్ రిలేషన్షిప్స్ పెట్టుకోకపోవడం అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి ఎటువంటి సెక్స్లోని పాల్గొనకపోవడం.
కానీ గాంధీకి ఆల్రెడీ ఆ టైంకి పెళ్ళై 24 ఏళ్ళు అవుతుంది. ఆల్రెడీ వాళ్ళకు ఒక పెద్ద ఫ్యామిలీ కూడా ఉంది, 4 పిల్లలు కూడా ఉన్నారు. కానీ గాంధీజీ తనకు పెళ్ళైన 24 ఇయర్స్ తర్వాత ఈ బ్రహ్మచర్యాన్ని తీసుకోవడానికి రీజన్ ఏంటి? అండ్ గాంధీజీ తన సొంత వైఫ్ అయిన కస్తూరిబాతో కూడా ఎటువంటి సెక్సువల్ రిలేషన్షిప్ పెట్టుకోనని నిర్ణయం అయితే తీసుకున్నారు. అసలు అలా చేయడానికి రీజన్ ఏమిటి? ఈ బ్రహ్మచర్యం అనేది గాంధీజీ ఎందుకు తీసుకున్నారు? గాంధీజీ దృష్టిలో బ్రహ్మచర్యం అంటే ఓన్లీ సెక్స్ చేయకపోవడమే కాదు, అండ్ తనకి ఆలోచనలో కానీ, మాటల్లో కానీ, చేతల్లో కానీ ఎటువంటి డిజైర్స్ ఉండకూడదని గాంధీజీ ఫీల్ అయ్యేవాడు. డిజైర్స్ అంటే కోరికలు, ఎటువంటి కోరికలు ఉండకుండా ఉండడమే బ్రహ్మచర్యం అని ఫీల్ అయ్యేవాడు. ఇలా చేయడం వల్ల గాంధీజీకి ఒక స్పిరిచువల్ పవర్ వస్తుందని తను ఫీల్ అయ్యేవాడు. అలా స్పిరిచువల్ పవర్ రావడం వల్ల గాంధీజీ తన నాన్ వైలెన్స్, అదే తన అహింసకి పవర్ పెరిగి అహింసతోనే అన్నీ సాధించగలని గాంధీజీ అయితే ఫీల్ అయ్యేవాడు. అండ్ ఈ అహింసతోనే గాంధీజీ సాల్ట్ సత్యాగ్రహం అయితే, ఉప్పు సత్యాగ్రహం అయితే గెలిచాడని గాంధీజీ ఫీల్ అయ్యేవాడు. అండ్ ఇలా చేయడం వల్లే తన నాన్ వైలెన్స్కి పవర్ పెరిగిందని గాంధీజీ అయితే ఫీల్ అవుతూ ఉండేవాడు. గాంధీజీకి బ్రహ్మచర్యం అనేది పర్సనల్ కాదు, అండ్ గాంధీజీ బ్రహ్మచర్యం తీసుకోవడం వల్లే తన ఇండియాని బెటర్గా లీడ్ చేయగలడని ఫీల్ అయ్యేవాడు. అండ్ దాన్ని ఎప్పుడు గాంధీజీ పర్సనల్గా చూసేవాడు కాదు. ఇక్కడ నుంచి ఒక 40 ఏళ్ళు గాంధీజీ ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా బ్రహ్మచర్యాన్ని సరిగ్గానే పాటించాడు. కానీ ఈ టైంలోనే గాంధీజీ తన ఆశ్రమంలో కొన్ని రూల్స్ పెట్టడం మొదలుపెట్టాడు. స్ట్రిక్ట్ రూల్స్ అనమాట. ఏంటంటే ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు కూడా ఎవరు శారీరకంగా కలిసి ఉండకూడదని, సెపరేట్గా ఉండాలని రూల్స్ పెట్టేవాడు. అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చల్లనీళ్ళతోనే స్నానం చేయాలని రూల్స్ పెట్టేవాడు. అండ్ అది గాంధీజీ ఆశ్రమం అవడంతో ఎవరు వాళ్ళకి ఎదురు చెప్పలేకపోయేవారు. అండ్ గాంధీజీ ఇదే టైంలో ఆశ్రమంలో ఉన్న ఆడవాళ్ళతో మసాజులు చేయించుకునేవాడు, అండ్ అలాగే వాళ్ళతో కలిసి స్నానం చేసేవాడు. అండ్ గాంధీజీ పర్సనల్ డాక్టర్ అయిన సుశీల నాయర్తో చాలాసార్లు బట్టలు లేకుండా స్నానం చేసినట్టు రికార్డ్స్ అయితే ఉన్నాయి. గాంధీజీ దీన్ని టెస్ట్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ అనేటాడు. ఇలా కలిసి ఉండడం వల్ల కూడా గాంధీజీ తను టెస్ట్ చేసుకుంటున్నాడని, తన ప్యూరిటీని, పవిత్రని ప్రూవ్ చేసుకుని ట్రై చేస్తున్నాడని అందరికీ చెప్పేవాడు. గాంధీజీ చుట్టుపక్కల ఉన్న చాలా మంది గాంధీజీని వ్యతిరేకించారు, కానీ గాంధీజీ ఎవరి మాట అయితే వినలేదు. 1944లో గాంధీజీ వాళ్ళ వైఫ్ కస్తూరిబా అయితే చనిపోయారు. అండ్ కస్తూరిబా చనిపోవడంతో గాంధీజీ ఈ బ్రహ్మచర్య ఎక్స్పెరిమెంట్స్ని నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్లాడు. ఇక్కడి నుంచే గాంధీజీ అసలు కోణం అయితే బయటపడుతుంది. ఇక్కడి నుంచే గాంధీజీ అన్ని కాంట్రవర్షియల్ పనులు అయితే స్టార్ట్ చేశాడు. 1946లో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నూరుకల్ అనే ప్లేస్లో, ఇప్పుడు అది బంగ్లాదేశ్లో ఉంది, అండ్ ఆ ప్లేస్లో హిందూ ముస్లిం గొడవలు స్టార్ట్ అయ్యాయి. హిందూ ముస్లిమ్స్ ఒకరినొకరిని చంపుకోవడం స్టార్ట్ అయింది. అండ్ గాంధీజీ నాన్ వైలెన్స్ అయితే వర్క్ అవ్వడం మానేసింది. అండ్ అహింసతో హిందూ ముస్లిం గొడవలు ఆపాలనుకున్న గాంధీజీ ప్లాన్ అయితే వర్క్ కాలేదు. అండ్ గాంధీజీ అప్పుడు తనలో తను చాలా కుమిలిపోయేవాడు. అండ్ గాంధీజీ తన అహింస ఎందుకు వర్క్ అవ్వట్లేదని చాలా ఆలోచించాడు. అండ్ అప్పుడు అర్థమైంది గాంధీజీకి. ఎలా అనుకున్నాడు, ఏంటంటే బ్రహ్మచర్యం నేను సరిగ్గా పాటించలేదు, అందువల్లే నా నాన్ వైలెన్స్ వర్క్ అవ్వట్లేదు అని ఫీల్ అయ్యాడు. సో గాంధీజీ ఇక్కడి నుంచి ఏం చేశాడంటే ఫస్ట్ టైం సెలిబసీ ఎక్స్పెరిమెంట్స్ విత్ యంగ్ ఉమెన్ అనేదాన్ని స్టార్ట్ చేశాడు. గాంధీజీ తనని తను పరీక్షించుకోవడానికి. గాంధీజీ తన బ్రహ్మచర్య ఎక్స్పెరిమెంట్స్ని కంటిన్యూ చేస్తే తన ప్యూరిటీ అనేది పెరుగుతుందని గాంధీజీ ఫీల్ అయ్యేటోడు. సో ఫస్ట్ టైం గాంధీజీ 77 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఇలా స్టార్ట్ చేశాడు. 17-18 ఇయర్స్ ఏజ్ ఉన్న అమ్మాయిల్ని తనతో పాటు బట్టలు లేకుండా తన పక్కన పడుకోబెట్టుకుని తనని తను కంట్రోల్ చేసుకోగలుగుతున్నాడా లేదా అనేది చెక్ చేసుకునేవాడు. ఇలా చేయడం వల్ల గాంధీజీ తన స్పిరిచువల్ పవర్ పెరుగుతుందని ఫీల్ అయ్యేవాడు. ఇలా చేయడం వల్ల గాంధీజీ నాన్ వైలెన్స్కి పవర్ పెరిగి ఆ హిందూ ముస్లిం గొడవలు ఆగిపోతాయని గాంధీజీ ఫీల్ అయ్యాడు. అండ్ ఇక్కడే మీరు అర్థం చేసుకోవాలి గాంధీజీ మెంటల్ స్టేట్ ఈ ప్లేస్లో ఉందని. ఇతన్న మన మహాత్మానే పెంచుకున్నది. తన మెంటల్ స్టేట్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయింది. అండ్ గాంధీజీకి విషయం అర్థం కావట్లేదు. ఎంతమంది చెప్పినా గాంధీజీ వినే పరిస్థితుల్లో అయితే లేడు. గాంధీజీ ఎక్స్పెరిమెంట్స్ అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. గాంధీజీ ఇలా చేయడాన్ని ఎలా సమర్థించుకున్నాడో మీకు తెలుసా? గాంధీజీ దీనికి ఇచ్చిన రీజనింగ్స్. ఫస్ట్ రీజన్ వచ్చేసి స్పిరిచువల్ ప్యూరిఫికేషన్. తను ఇలా చేయడం వల్ల తన ఆధ్యాత్మిక పవిత్రత పెరుగుతుందని గాంధీజీ ఫీల్ అయ్యేవాడు. సెకండ్ వచ్చేసి గాంధీజీ ఇలా చేసేటప్పుడు గాంధీజీ పవిత్రతతో పాటు వాళ్ళతో వచ్చిన ఆడవాళ్ళ పవిత్రత కూడా పెరుగుతుందని గాంధీజీ ఫీల్ అయ్యేటాడు. గాంధీజీ ఎక్స్పెరిమెంట్స్ కంటిన్యూ చేయడం వల్ల ఇండియాని సేవ్ చేస్తారని గాంధీజీ అయితే ఫీల్ అయ్యేవాడు. గాంధీజీకి చాలా మంది నచ్చ చెప్పినట్టు ట్రై చేశారు, కానీ గాంధీజీ ఎవరి మాట వినే పరిస్థితుల్లో అయితే లేడు. అండ్ అక్కడ ఉన్న అమ్మాయిలు కంప్లీట్గా గాంధీజీ మీదే డిపెండ్ అయి ఉన్నారు. అండ్ గాంధీజీతో ఉండడం వల్ల వాళ్ళకి సోషల్ స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్ అన్నీ పెరిగేవి. కానీ గాంధీజీ వల్ల వాళ్ళైతే మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యి ఉండేవాళ్ళు. అండ్ అసలు ఎవరి అమ్మాయిలు ఎక్స్పెరిమెంట్లో పాల్గొనడం కన్నా అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చుగా, కానీ ఆ అమ్మాయిలు ఎవరికి ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా ఆ ఆశ్రమం మీద డిపెండ్ అయి ఉన్నారు అండ్ గాంధీజీ మీద డిపెండ్ అయి ఉన్నారు. అండ్ గాంధీజీ గురించి మీకు తెలుసు, అప్పట్లో ఎంత పవర్ఫుల్ పర్సన్. సో అసలు ఎవరి అమ్మాయిలు
ఫస్ట్ వచ్చేసి మను గాంధీ. మను గాంధీకి 18 years ఏజ్ ఉన్నప్పుడే ఈ ఎక్స్పెరిమెంట్లో తను పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది. మను గాంధీ గాంధీజీకి మనవరాలు వరుస. అండ్ తను 15 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి గాంధీజీతోనే ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారో అప్పటి నుంచి తనైతే గాంధీజీతోనే ఉంది. గాంధీజీ చనిపోయిన తర్వాత తనైతే తన సొంత ఊరు వెళ్ళి అక్కడ బతకడానికైతే ట్రై చేసింది. 44 years ఏజ్లో ఆమెకి టీబీ వచ్చి చనిపోయింది. ఎందుకంటే స్ట్రెస్ అండ్ లోన్లీనెస్ వల్ల. ఎందుకంటే ఇలా తన చిన్నప్పుడు జరిగిన విషయాలు తనని చాలా మానసికంగా బాధపెట్టాయి. నెక్స్ట్ వచ్చేసి అపా గాంధీ. ఈమె ఇంకా చిన్నపిల్ల, 17 years ఏజ్లోనే ఆ ఎక్స్పెరిమెంట్లో పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది. అండ్ ఈమె గాంధీజీ మనవడు అయిన కను గాంధీ వాళ్ళ వైఫ్. కానీ గాంధీజీ ఎలాగోలాగా అలా మనవడిని కూడా కన్విన్స్ చేసి ఆమెను కూడా ఈ ఎక్స్పెరిమెంట్లో పార్టిసిపేట్ చేసేలా చేశాడు. ఆయన కను గాంధీ ఎలా ఒప్పుకున్నాడు దీనికి? నిజంగా కను గాంధీకి ఒక ఛాన్స్ ఉందా? నిజంగా గాంధీ నిజంస్తే కను గాంధీకి బతుకుండే అవకాశం కూడా ఉండదు. సో కను గాంధీకి కూడా వేరే చాయిస్ లేదు, వాళ్ళ వైఫ్ని ఈ ఎక్స్పెరిమెంట్లో పార్టిసిపేట్ చేయించాలి చెప్ప. అండ్ గాంధీజీ చనిపోయిన తర్వాత ఈ కను అండ్ అబా గాంధీ ఇద్దరు కలిసి గాంధీజీ లెగసీని ముందుకు తీసుకెళ్ళాలని ట్రై చేశారు. గాంధీజీ ఫోటోగ్రఫీస్తో తన లెగసీని ముందుకు తీసుకెళ్ళాలని ట్రై చేశారు. అండ్ గాంధీజీ గురించి అక్కడ చెడుగా అయితే మాట్లాడలేదు. మీకు అర్థమై ఉంటుంది గాంధీ ఏ లెవెల్లో వీళ్ళని భయపడి ఉండొచ్చు. డాక్టర్ సుశీల నాయర్. ఈమె గాంధీజీ పర్సనల్ డాక్టర్. ఈమె చాలా చిన్న ఏజ్ నుంచి గాంధీజీతో కలిసి ఉండడం మనం చూడొచ్చు. ఈమె చాలాసార్లు ఎక్స్పెరిమెంట్లో పాల్గొంది. అండ్ గాంధీజీ చనిపోయిన తర్వాత ఈమె అయితే ఇండియాకి హెల్త్ మినిస్టర్ కూడా వర్క్ చేశారు. మీకు అర్థమై ఉండొచ్చు ఇండియాకి హెల్త్ మినిస్టర్ అయ్యేంత స్టేజ్కి ఈమె అయితే వెళ్ళింది. అండ్ ఈమెకి ఏమీ పర్సనల్ లైఫ్ అయితే ఏమీ లేదు, పెళ్లి చేసుకోలేదు ఈమె. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైం తన లైఫ్లో గాంధీజీకి సంబంధించిన హాస్పిటల్స్ క్రియేట్ చేసి గాంధీజీ లెగసీని ముందుకు తీసుకెళ్ళడానికి ఈమె కూడా ట్రై చేసింది. ఇంకా కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ప్రభావతి, నారాయణన్, కంచర్చా. వీళ్ళ లైఫ్లో కూడా వీళ్ళు ఏం సాధించలేదు. నెక్స్ట్ గాంధీజీ గురించి ఎప్పుడు గొడవ పడుతుండేవారు. ఎందుకంటే గాంధీజీ వీళ్ళ మధ్యలో ఒక మ్యానిపులేషన్ అయితే స్టార్ట్ చేశాడు. సో దానివల్ల ఈ ఆడవాళ్ళ మధ్య ఇప్పుడు గొడవలు అండ్ జెల్సీ ఉండేవని గాంధీజీ పర్సనల్ సెక్రటరీ నిర్మల్ బోస్ గారు అయితే తన డైరీలో మెన్షన్ చేశారు. ఫైనల్గా ఈ ఎక్స్పెరిమెంట్స్ గురించి ప్రపంచానికి తెలిసింది, కానీ చాలా వరకు ఎవరు దీని గురించి మాట్లాడడానికి ఇష్టపడేవారు కాదు. అందరూ ఆడవాళ్ళని బ్లేమ్ చేయడానికి ట్రై చేసేవారు. ఎందుకంటే గాంధీజీ అప్పుడు అంత రెస్పెక్టెడ్ పర్సన్. అండ్ గాంధీజీ మీద చిన్న గీత కూడా పడకుండా చాలా మంది ట్రై చేశారు. అండ్ చాలా మంది గాంధీజీ బయోగ్రఫీ రాసేటప్పుడు కూడా ఈ చాప్టర్ని స్కిప్ చేసేవారు, లేకపోతే సింపుల్గా చెప్పేసి వదిలేసేవారు. అందుకే మన టెక్స్ట్ బుక్స్లో కానీ మనం చదివే గాంధీజీ బయోగ్రఫీలో కానీ ఎప్పుడు ఈ డార్క్ సైడ్ ఆఫ్ గాంధీ గురించి మనకి ఎప్పుడూ చెప్పలేదు అండ్ చెప్పరు కూడా. ఎందుకంటే ఎప్పుడైతే గాంధీజీకి నిజానికి ఒక పొలిటీషియన్, ఆయన ఒక మహాత్ముడు అయితే మాత్రం కాదు. ఈ పొలిటికల్ పార్టీ గాంధీజీ సపోర్ట్లో ఉండి ఇవన్నీ కనిపించకుండా మాయమైతే చేశారు. గాంధీ చనిపోయిన తర్వాత ఈ ఎక్స్పెరిమెంట్లో పాల్గొన్న చాలా మంది అమ్మాయిలు కంప్లీట్గా ఎరేజ్ అయిపోయారు. వాళ్ళు బతుకున్నట్టు కూడా ఎక్కడ ఆనవాళ్ళు లేకుండా మొత్తం మాయం చేయాల్సి వచ్చింది.